హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా క్యాటరింగ్ స్టైల్లో బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దామా. ఇది 7 కేజీల రైసు. ఎక్కువ క్వాంటిటీ కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది ఫ్రెష్గా దంచుకున్నదైతే మంచి స్మెల్, టేస్ట్ బాగుంటుంది. అడుగు పట్టకుండా ఇది మొత్తం వేయించుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఇదంతా వేగిపోయి ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత ఇది 7 కేజీస్ బాస్మతి రైస్తో చేస్తున్న బగారా రైసు. బాస్మతి రైస్ని 2 అవర్స్ ముందు కానీ లేదా 1 అవర్ ముందు కానీ శుభ్రంగా 2 సార్లు కడుక్కుని నానపెట్టుకోవాలి. ఈ మసాలా అంతా వేగిపోయిన తర్వాత ఇందులోనే హాట్ వాటర్ వేసుకుందాం. మనం ఏదైతే జగ్గుతో రైస్ కొలుచుకుంటామో దాంతోనే వాటర్ వేసుకోవాలి. ఒక జగ్గు రైస్కి జగ్గున్నర వాటర్ వేసుకోవాలి. అలా అయితే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మరిగించాలి. ఇందులోనే కొద్దిగా సాల్టు, మేము కల్లుప్పు వాడుతున్నాము. కల్లుప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇదేమో మా హోమ్మేడ్ గరం మసాలా వేసుకుని 2 గంటల ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ మొత్తం తీసేసి ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న రైస్ని ఒకసారి కలుపుకుని ఉడకనివ్వాలి. ఇది మొత్తం ఉడికి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మూత పెట్టుకుని దమ్ పెట్టుకోవాలి. పైన బరువు పెట్టుకుంటే దమ్ బాగా వస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 20 మినిట్స్ మూత తీయకుండా అలాగే ఉంచుకోవాలి. అప్పుడే బాగా దమ్ అవుతుంది. మేము 20 నిమిషాల తర్వాత తీసాము. చూడండి ఎలా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. ఎక్కువ క్వాంటిటీ అయినా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఇక దింపేసుకోవడమే.